హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం శ్రీకాకుళం జిల్లాలో ఉన్న రావివలస ఎండల మల్లికార్జున స్వామివారి దేవాలయంకి అయితే వెళ్తున్నాం. ఫస్ట్ టైం ఎవరైనా వీడియో చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ యొక్క దేవాలయంకి మనం వెళ్ళాలి అనుకుంటే శ్రీకాకుళం నుంచి 60 కిలోమీటర్ల డిస్టెన్స్ అయితే ఉంటుంది. ఆల్రెడీ మనం మడపాం టోల్గేట్ అయితే దాటాం. ఈ యొక్క దేవాలయంకి వెళ్ళాలనుకుంటే కోటబొమ్మాల నుంచి అలానే టెక్కల నుంచి 2 దారులు అయితే ఉంటాయి. కోటబొమ్మాల నుంచి మనం వెళ్తే కొంచెం లూప్ లైన్ కాబట్టి కొంచెం లేట్ అవుతుంది. అదే మనం టెక్కల నుంచి వెళ్ళినట్లయితే మనం కొంచెం వేరంగా వెళ్ళొచ్చు. మన శ్రీకాకుళంలో అనేక పుణ్యక్షేత్రాలు అయితే ఉన్నాయి. అందులో ప్రసిద్ధిగాంచిన దేవాలయాల్లో ఈ దేవాలయం కూడా ఒకటి. ఇప్పుడైతే మనం టెక్కలు వచ్చేసాం. టెక్కల నుంచి ఈ యొక్క దేవాలయంకి వెళ్ళాలి అనుకుంటే 4 కిలోమీటర్లు అయితే ఉంటుంది. శ్రీకాకుళంలో ఉన్నవాళ్ళు లేదా శ్రీకాకుళం వచ్చిన వాళ్ళు ఎవరైనా కూడా తప్పనిసరిగా ఈ దేవాలయాన్ని దర్శించుకోండి. చాలామంది ఈ పల్లెటూర్లు కదా, రోడ్లు ఎలా ఉంటాయో తెలియదని చెప్పి నెక్స్ట్ టైం వెళ్దామని అని చెప్పి పోస్ట్ పోన్ చేస్తారు. అలా అయితే అస్సలు చేయకండి. రోడ్లు అయితే చాలా అద్భుతంగా ఉన్నాయి. అందులోని ఈ యొక్క శివరాత్రి ఉత్సవాల గురించి చాలా భారీ ఏర్పాట్లు అయితే చేశారు. వీడియో లాస్ట్ వరకు చూడండి, మీకే చాలా అద్భుతంగా అనిపిస్తుంది. నేను కూడా శివరాత్రి రోజే వచ్చి ఈ వీడియో తీద్దాం అనుకున్నాను. కానీ ఆ రోజు చాలామంది భక్తులు స్వామివారి దర్శనం కోసం వస్తారు. ఆ రోజు మనం వీడియో తీసుకోవడానికి కూడా అంత కంఫర్ట్గా ఉండదు. ఈరోజు అనుకోండి చాలా ఖాళీగా ఉంది. వీడియో తీసుకోవడానికి కూడా మనకు చాలా అద్భుతంగా ఉంటుంది. ఆ రోజు చాలామంది భక్తులు వస్తారు కాబట్టి మనం దేవాలయంలో ఫొటోస్ తీయకూడదు, వీడియోస్ తీయకూడదు అని పెట్టినా మనకి చాలా ఇబ్బంది అవుతుంది. కాబట్టి నేను మా అన్నయ్య అయితే ముందే వచ్చేసాం స్వామివారిని చూడడానికి. చాలా ఖాళీగా ఉంది కోవెల అయితే. స్వామివారి దర్శనం మనం ఎంతసేపు అయినా చేసుకోవచ్చు. ఈ కోవెల దగ్గర ఉండే బోర్డుల మీద స్వామివారి యొక్క చరిత్ర అలానే దేవాలయ చరిత్ర మొత్తం కూడా ఉంటుంది. ఈ వీడియో పాజ్ చేసి ప్రతి ఒక్కరూ ఆ చరిత్ర కూడా చదవండి, మీకే చాలా అద్భుతంగా అనిపిస్తుంది. అలానే మనం దేవాలయంలోకి వెళ్ళాలి అనుకుంటే ఎటువంటి టికెట్ అయితే తీసుకోవాల్సిన అవసరం లేదు. మరి శివరాత్రి రోజు ఎక్కువ మంది భక్తులు వస్తారు కాబట్టి ఎటువంటి టికెట్ అయినా పెడతారేమో తెలియదు మనకి. ఇప్పుడైతే మనం కోవెల్లోకి వచ్చేసాం. చూడండి ఎంత ఖాళీగా ఉందో. నేను నా చిన్నప్పుడు ఒకసారి అయితే ఈ కోవెలకు వచ్చాను. అప్పుడైతే ఈ కోవెల్లో చుట్టుపక్కల ఎటువంటి గోడలు అనేవి ఉండేవి కాదు. ఇప్పుడైతే కోవెలని చాలా అభివృద్ధి చేశారు. అలానే ఈ యొక్క దేవాలయంలో ఎండల మల్లికార్జున స్వామి వారిని దర్శించుకోవడం వల్ల ఎవరికైనా ఆరోగ్యానికి సంబంధించి దీర్ఘకాలిక వ్యాధులు అలానే చర్మానికి సంబంధించిన రోగాలు ఉంటే పోయి సంపూర్ణ ఆరోగ్యవంతులు అవుతారని భక్తుల విశ్వాసం. ఈ దేవాలయానికి చాలా గొప్ప చరిత్ర ఉంది. అది కూడా మనం కొంచెం తెలుసుకుందాం. అందరూ వీడియో లాస్ట్ వరకు చూడండి, అస్సలు మిస్ అవ్వకండి. సుషేనుడు అనే ఒక శివభక్తుడు శివుడి కోసం ఘోరమైన తపస్సు చేశారు. ఆయన తపస్సు చేస్తూనే శివైక్యం చెందారు. ఆయన శివైక్యం చెందిన తర్వాత ఆయన శరీరం మొత్తం కూడా ఒక శివలింగ రూపంలో మారిపోయిందంట. ఆ తర్వాత కాలంలో శ్రీరామచంద్రుడు సీతాదేవి సమేతంగా వచ్చినప్పుడు ఇక్కడ ఉండే కొలనులలో స్నానం చేసి స్వామివారికి పూజ చేయడం ప్రారంభిస్తారు. అప్పుడు రామచంద్ర స్వామివారికి ఈ యొక్క శివలింగం నుంచి కొన్ని ఔషధులు మూలికల సువాసన వస్తుంది. అలానే ఈ యొక్క శివలింగం మీద వీచే గాలి ఎక్కడ వరకు ఉంటుందో ఆ ప్రాంతాలన్నీ కూడా ఆరోగ్యంగా ఉన్నట్టు కనిపిస్తుంది. అప్పుడు రాముల వారు ఈ యొక్క శివలింగానికి గుడి కట్టాలని అనుకుంటారు. కానీ ఈ శివలింగం రోజు రోజుకు పెరుగుతూ ఉండడంతో ఈ యొక్క గుడి కట్టాలన్న ఆలోచనని విరమిస్తారు. స్వామివారిని మల్లెపూలతో పూజిస్తూ జీవచర్మంతో కప్పబడి ఉన్నప్పుడు వెలిసిన స్వామి కనుక మల్లికార్జున స్వామిగా పిలుస్తూ ఉండేవారు. ఆ తర్వాత కాలంలో స్వామివారి పేరు మల్లికార్జున స్వామివారిగా మారింది. అలానే శివలింగాన్ని శ్రీరాముని తర్వాత ద్వాపర యుగంలో అజ్ఞాతవాసం చేస్తూ పాండవులు కూడా ఇక్కడికి వచ్చి అప్పటికి సీతాకుండముగా పిలువబడుతూ ఉన్న అక్కడి కొలనులలో స్నానం చేసి స్వామిని పూజిస్తూ గుహలో కొంతకాలం నివసించారని చరిత్ర చెబుతోంది. ఈ యొక్క దేవాలయాన్ని 1870 ప్రాంతంలో టెక్కలి జమీందారైన శ్రీ బృందావన హరిశ్చంద్ర జగద్దేవ్ దేవాలయం నిర్మింపగా అది తొందరలోనే కొంతకాలానికి శిథిలమైంది. మరి కొంతకాలానికి మళ్ళీ ఆలయ నిర్మాణం కోసం పూనుకొనగా స్వామివారి భక్తులు కలలో కనబడి తనకు ఆలయం వద్దని వాతావరణ మార్పులలో ఆరుబయట ఉండడమే తనకు ఇష్టమని చెప్పారు. అది లోక కళ్యాణం అని కూడా తెలియజేశారు. దాంతో దేవాలయ నిర్మాణాన్ని పూర్తిగా విరమించుకున్నారు. ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో ఇక్కడ గల సీతాకుండంలో స్నానం చేసి భక్తితో స్వామివారిని కొలిస్తే సర్వవ్యాధులు, మన శరీరంలో ఉండే అనేక వ్యాధులన్నీ కూడా తొలగిపోతాయని భక్తుల విశ్వాసం. అలానే ఇక్కడ మహాశివరాత్రి కార్తీక మాసంలో స్వామివారికి విశేషంగా ప్రత్యేక పూజలు కూడా చేస్తారు. చరిత్రలో చెప్పబడిన సీతాకుండం ఇదే. ఈ సీతాకుండంలో స్నానం చేయడం వల్ల మన శరీరంలో ఉండే అనేక రకాల వ్యాధులన్నీ తొలగిపోతాయని భక్తుల విశ్వాసం. శివరాత్రి ఉత్సవాల కోసం దేవాలయాన్ని పూర్తిగా రెడీ చేస్తున్నారు కమిటీ వాళ్ళు. చాలామంది భక్తులు ఈ యొక్క స్వామివారిని దర్శించుకోవడం కోసం వస్తారు. ఆంధ్ర, తెలంగాణ, అటు ఒడిస్సా, ఇటుపక్క నుంచి కూడా స్వామివారిని దర్శించుకోవడానికి వస్తారు. కాబట్టి
దేవాలయంలో ఏర్పాట్లు అయితే చాలా అద్భుతంగా చేస్తున్నారు. అలానే స్వామివారికి సంబంధించిన జ్యోతిర్లింగాలు ఈ యొక్క స్వామివారి యొక్క చుట్టూ ప్రహరీ గోడ ఏదైతే ఉంటుందో ఆ గోడ మీద స్వామివారికి సంబంధించిన జ్యోతిర్లింగాల ఫోటోలు కూడా ఏర్పాటు చేశారు. అలానే స్వామివారి యొక్క కోవలి ఎదురు భాగంలో చిన్న కొండ ఉంటుంది. ఆ కొండ మీద ఆంజనేయ స్వామివారు అలానే నవగ్రహాలకు సంబంధించిన దేవాలయాలు కూడా ఉన్నాయి. ఎవరైనా ఈ దేవాలయంకు రావాలి అనుకుంటే ముందుగా శ్రీకాకుళం రండి. శ్రీకాకుళం నుంచి టెక్కల బస్సులు అయితే ఉంటాయి. టెక్కలు వచ్చిన తర్వాత ఆటోలు కానీ లేదా లోకల్ బస్సులు కానీ ఏవైనా కూడా మన ఈ దేవాలయానికి వెళ్ళడానికి అయితే ఉంటాయి. తప్పనిసరిగా ఇటువంటి దేవాలయాలు మనం చూడాలి. హిందూ ధర్మంలో ఇలాంటి ప్రత్యేకమైన చరిత్ర కలిగిన దేవాలయాలు ఇంకెన్నో ఉన్నాయి. అవన్నీ కూడా మనం ఎక్స్ప్లోర్ చేద్దాం. మొత్తానికి స్వామివారి దయ వల్ల రావివలస స్వామివారి దర్శనం అయితే మనకు పూర్తయింది. మేము శ్రీకాకుళంలో ఉన్న ఎప్పటి నుంచో దేవాలయంకి వద్దాం అనుకుంటున్నాం. అసలు ఎప్పుడూ అవ్వలేదు ఈ దేవాలయంకి రావడానికి. కానీ శివరాత్రి కన్నా ముందే స్వామివారి దర్శనం చాలా అద్భుతంగా పూర్తయింది. ఇప్పుడైతే మళ్ళీ మనం టెక్కలు వచ్చేసాం. కొన్ని రోజుల్లో మళ్ళీ జ్యోతిర్లింగాల ట్రిప్ కూడా స్టార్ట్ చేద్దామని ప్లాన్ చేస్తున్నాం. ఆల్రెడీ మనం శ్రీశైలం అలానే కాశీ రామేశ్వరం ఈ 3 మనం పూర్తి చేసుకున్నాం. మిగిలిన జ్యోతిర్లింగాలు కూడా మనం కంప్లీట్ చేద్దాం. అవన్నీ మనం ఎక్స్ప్లోర్ చేయాలనుకుంటే మీ సపోర్ట్ కూడా మనకు కావాలి. కాబట్టి వీడియో నచ్చినట్లయితే కామెంట్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ వీడియో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గౌతమ్ శ్రీకాకుళం మోటో వ్లాగ్స్. సబ్స్క్రైబ్.